వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. ఎముకలు కొరికే చలిలో చీప్ లిక్కర్ తాగి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు మందుబాబులు. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా చేస్తూ కోట్లు గడిస్తోంది లిక్కర్ మాఫియా. మరోవైపు సిండికేట్ల వ్యవహారంలో మొదలైన ఆధిపత్య పోరు దాడుల వరకు వచ్చింది. తాగుబోతులు మందు కొట్టి తోలుతుంటే అక్రమాలను అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు, పోలీస్ సిబ్బంది ఏమో కరెన్సీ కట్టల మత్తులో జోగుతుండడంతో వారు వన్ సైడ్ అవుతోంది. ఆదిలాబాద్ జిల్లాను లిక్కర్ మాఫియా ఏలేస్తోంది. విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్ముతూ ఏటా ప్రభుత్వ ఖజానాకు కోట్ల మేర గండి కొడుతున్నారు. మహారాష్ట్రలో రెక్టిఫైడ్ స్పిరిట్ తో తయారవుతున్న చీప్ లిక్కర్ ఇక్కడ డెడ్ చీప్ గా దొరుకుతోంది. మహారాష్ట్రలో క్వార్టర్ 40 రూపాయలు కాగా జిల్లాలో 90 రూపాయలకు అమ్ముతున్నారు. నిన్న మొన్నటి నుంచి కాదు, కొన్నేళ్లుగా లిక్కర్ మాఫియా గ్రూపులు కట్టి మరీ జిల్లాలో దందా సాగిస్తోంది. రెండు వారాల క్రితం తాంసీ మండలంలో 2 లిక్కర్ గ్యాంగుల మధ్య అక్రమ మద్యం వ్యవహారంలో భేదాభిప్రాయాలు తలెత్తాయి. రవీందర్ రెడ్డి అనే వ్యాపారి కారులో మద్యం తీసుకొస్తుండగా మరో వర్గం వారు చితకబాదారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు రవీందర్ పై కేసు నమోదు చేసి మద్యం బాక్సును సీజ్ చేశారు. అయితే ప్రత్యర్థి వ్యాపారి పథకం ప్రకారం రవీందర్ కారులో మద్యం బాక్సులు పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారనే ఆరోపణలున్నాయి. లిక్కర్ కేటిగాళ్లు ఆధిపత్య పోర్లో తన్నుకునేంత వరకు వచ్చిందంటే రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో ప్రబలుతున్న ఈ విష సంస్కృతికి ఎక్సైజ్ అధికారులు, పోలీసులు చెక్ పెట్టలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. లిక్కర్ మాఫియాకు పోలీస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ల సహకారమే కాదు, ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక రకంగా చెప్పాలంటే దీనికంతటికీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుంటుందనేది హాట్ ఇష్యూ ఆఫ్ ద టౌన్. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ కేంద్రాలుగా కల్తీ మందు రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. నకిలీ మద్యం తయారీ, తరలింపు అనుమతులు లేకున్నా గ్రామాలు, పట్టణాల్లో ఓపెన్ బార్లు తెరవటం వంటి పనులన్నీ కొన్ని గ్రూపులు చేస్తుంటాయి. జిల్లా వ్యాప్తంగా 11 ఎక్సైజ్ సర్కిల్స్ ఉండగా బైంసా, బోరస్, ఘనపూర్, లక్ష్మీపూర్, వాంకిడిల వద్ద ఎక్సైజ్ చెక్ పోస్టులున్నాయి. లిక్కర్ కింగ్లకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్ పోస్టుల సిబ్బంది నెలవారీ మామూలు తీసుకుంటూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. లోకల్ పొలిటీషియన్ల అండ ఉండటంతో బార్ షాపుల యజమానుల ఇల్లీగల్ బిజినెస్ కు అడ్డే లేకుండా పోతోంది. చెక్ పోస్టుల దగ్గర కూడా, బోర చెక్ పోస్టుల దగ్గర కూడా సిఏ ఉన్నారు, అక్కడ 3 ఎస్ఐస్ ఉన్నారు, తర్వాత లక్ష్మీపూర్లో కూడా సిబ్బంది ఉన్నారు, తర్వాత ఘన్పూర్ చెక్ పోస్ట్లో కూడా ఉన్నారు, తర్వాత భైంసాలో కూడా ఉన్నారు. ఇవన్నీ పక్క రాష్ట్రాల్లో నుంచి దేశీదారు రాకుండా నివారణ చేయడానికి ప్రభుత్వం పెట్టింది. అక్కడ సక్రమంగానే కార్యకలాపాలు జరుగుతాయి. తాంసీ మండలంలో 2 లిక్కర్ కింగ్ల మధ్య జరిగిన వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరపకుండానే వదిలేయటంతో పోలీసులు ఓ వర్గానికి కుమ్ము కాస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలల్లో 5,700 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడగా 1,432 మంది అరెస్టయ్యారు. ఒక్క నవంబర్లోనే 170 మంది కాకీలకు చిక్కారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు జిల్లాలో అక్రమ మద్యం ఏర్లై పారుతోందని. నిందితులకు వారం తిరక్కముందే బెయిల్ వస్తుండటంతో మళ్లీ శరామాములే. అయితే అసలు సూత్రధారులు మాత్రం ఎప్పుడూ సీన్లోకి రాలేదు. కింది స్థాయి వ్యక్తులతోనే అంతా నడిపిస్తున్నారు. డీల్లో ఏదైనా తేడా వస్తే దాడులు, ప్రతిదాడులకు పాల్పడుతూ కక్ష తీర్చుకుంటూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆదిలాబాద్ చుట్టుపక్కల మండలాలకు, ముఖ్యంగా తాంసీ మరియు తలమడుగు మండలాలకి సరఫరా అవుతున్న సమాచారం మాకుంది. దీన్ని అరికట్టడానికి గత 3 మాసాల నుండి 3 స్పెషల్ ఎక్సైజ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. డీసీ గారి ఆదేశాల మేరకు ఆదిలాబాద్ స్టేషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ టాస్క్ ఫోర్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు ఈ 3 కలిసి మధ్యాహ్నము, రాత్రి మరి ఉదయం 3 టీమ్స్ అరౌండ్ ద క్లాక్ బార్డర్స్లో ఉన్న మద్యం విక్రయ కేంద్రాలను, తర్వాత అలాగే మద్యం అక్రమంగా జరిగే రహదారులను రూట్ వాచ్ చేస్తూ, చెక్ చేస్తూ నియంత్రించడం జరుగుతున్నది. అడపాదడపా కేసులు పెడుతూ డ్యూటీ చేస్తున్నామంటూ తెగ బిల్డప్ ఇస్తుంటారు సంబంధిత అధికారులు.
మహారాష్ట్ర నుంచి వస్తున్న ఇల్లీగల్ లిక్కర్ కు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక బృందాలతో నిరంతరం సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశామని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నాయకుల జోక్యం లేకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు. 16 పెట్టెలను బోర్డర్ చెక్ పోస్ట్ గుండా అక్రమ రవాణా జరుగుతుండగా పట్టుకోవడం జరిగింది. ఇలాంటి చర్యలు మేము ముందు కూడా ముమ్మరం చేస్తాం. ఈ దేశీదారిని అరికట్టడానికి మా శాఖ పరంగా ఎంత చేయాలంత చేస్తాం. ఈ దేశీదారి అక్రమ రవాణా మరియు తర్వాత ఈ అమ్మకాల గురించి రాజకీయ జోక్యం గురించి మాకేమీ మా నోటీస్కి ఏమి రాలేదు. అటువంటి ఏమైనా ఉండేదంటే చట్ట ప్రకారం ఏ చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలు మేము సక్రమంగా తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఏడాది 50 కోట్ల మేర దందా సాగుతోంది. ఓపెన్ బార్లలో 12 కోట్లు, నకిలీ మద్యం రూపంలో 15 కోట్ల పైనే బిజినెస్ జరుగుతోంది. ఇందులో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, లోకల్ లీడర్లకు ఎవరి వాటా వారిదే. ఇకనైనా మద్యం విక్రయాలు, అక్రమ రవాణా, ఓపెన్ బార్లపై పోలీస్, ఎక్సైజ్ ఉన్నతాధికారులు దృష్టి పెట్టి నిజాయితీగా డ్యూటీ చేస్తే అమాయకుల ప్రాణాల్ని కాపాడొచ్చు. ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టకుండా చూడొచ్చు.